ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులైనటువంటి మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు పాఠ్యాంశము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. దేనిని గూర్చి మీరు చింతపడకుడి. ఏ విషయము కూడా మనము చింతపడకూడదు. ఎందుకంటే మనము ప్రభువైన క్రీస్తు వారిని కలిగి ఉన్నాము కనుక చింతపడకుండా, దిగులు పడకుండా ప్రతి విషయములోనూ మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అనగా మనకు కావలసినది న్యాయపరముగా దేవుని యొద్ద నుండి పొందుకునేంత వరకు కూడా దానిని అడగాలి. యాకోబు వలె ఆయనను మనము అడగాలి. కృతజ్ఞతాపూర్వకముగా మన యొక్క విన్నపములు, మన అవసరతలు దేవునికి తెలియపరచాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు కనుక దేనిని గూర్చి చింతపడక ప్రతి విషయంలో దేవుని అడగాలని, దేవుని యొద్ద నుండి పొందుకోవాలని నేను మీకు తెలియపరుచుచున్నాను. కాబట్టి మన ప్రభువైన క్రీస్తు వారు శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు కనుక క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనము ప్రతి విషయమై కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అనగా కూర్చున్నను, నుంచున్నను, మనము నిద్రిస్తున్నను, పని చేస్తున్నను దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థన పూర్వకముగా ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి రాత్రి వేళ మన ప్రభువైన క్రీస్తు వారు దొంగ వలె వస్తూ ఉన్నారు. ఆయన దొంగ కాదు. దొంగ ఎప్పుడు వస్తున్నాడో మనకు తెలియదు కనుక ఆ విధముగా ప్రభువైన క్రీస్తు వారు వస్తూ ఉన్నారు కనుక ప్రభువు దినము వచ్చునని మనకు బాగుగా తెలియను కనుక ఆ యొక్క ప్రభు యొక్క దినమునకు, ఆ రోజును మనము కనిపెట్టి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసిన వారమైతే మనము పగటి వారమై ఉన్నాము, చీకటి వారము కాము కనుక మనము మత్తులమై ఉండక విశ్వాసము, ప్రేమ అనేటువంటి కవచమును, కన్సీల్డ్ను మనము ధరించుకొని నిరీక్షణ కలిగిన వారమై, నిరీక్షణయను శిరస్త్రాణమును మనము ధరించుకోవాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనుచున్నాను. కనుక మనము ప్రతి విషయంలో కూడా చింతపడకుండా కృతజ్ఞతాపూర్వకముగా దేవుని మనము విన్నపము చేయాలి. ఎడతెగక ప్రతి విషయమై మనము ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. Philippians chapter 4. Be careful about nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God. Praise the Lord. Amen. Rejoice in the Lord always. Again I will say, rejoice. Let your gentleness be known of all men. The Lord is near. Be careful about nothing, but in everything. Praise the Lord. Amen.
But my God shall abundantly supply all your need according to his riches in glory in Christ Jesus. Praise the Lord. Amen. Prayer always for a know perfectly well yourselves that the day of the Lord so comes as a thief by night. Praise the Lord. But we began of the day, let us be sober, putting on the breastplate of faith and love, and has helmet the hope of salvation. Praise the Lord. Amen.